మన చుట్టూ ఉన్నవారిని చూస్తూ మోటివేషనల్ వీడియోలు చూస్తూ మనం కూడా ఏదో సాధించాలని అనుకుంటాం. కానీ ఆ మోటివేషన్ కొద్దిసేపటికే ఆవిరైపోతుంది. 5 గంటలకు నిద్ర లేచి వ్యాయామం చేయాలని, కొత్త నైపుణ్యం నేర్చుకోవాలని మనకు తెలుసు. కానీ 5 o'clock అలారం మోగినప్పుడు నిద్రనే ఎంచుకుంటాం, కలలను వదులుకుంటాం. ఒక వ్యక్తి వికాసానికి మోటివేషన్ కారణమా లేక డిసిప్లిన్ కారణమా? డిసిప్లిన్ అంటే మనలోని ప్రతికూల అలవాట్లకు నో అని చెప్పగలగడం. మనల్ని విజయానికి దూరం చేసే సోమరితనం, కంఫర్ట్ జోన్ నుండి బయటికి తీసుకురాగల శక్తిని మనం పొందాలి అంటే అది డిసిప్లిన్తోనే సాధ్యం. జీవితంలో గొప్పది సాధించాలనే లక్ష్యం ఉంటే కేవలం మోటివేషన్తోనే మనం అక్కడికి చేరుకోలేం. డిసిప్లిన్ వర్సెస్ మోటివేషన్. మోటివేషన్ ఒక తాత్కాలిక భావోద్వేగం, కానీ డిసిప్లిన్ శాశ్వతం. మనం ఏది ఎంచుకుంటామనేదే ముఖ్యం. మనం చేపట్టిన లక్ష్యంతో నిరంతరం ముందుకు సాగడానికి ఆసక్తి లేకపోయినా ప్రయత్నం కొనసాగించడానికి డిసిప్లిన్ పనిచేస్తుంది. వ్యక్తులు మోటివేషన్తో తమ ప్రయత్నాలను ప్రారంభించినా ఏదో ఒక రోజు విఫలమవుతారు. డిసిప్లిన్ గల వ్యక్తులు ఎప్పటికీ విఫలం కారు. వారు అడ్డంకులను తట్టుకుంటూ కొనసాగుతారు, విజయాన్ని సాధిస్తారు. మోటివేషన్ గల వ్యక్తులు ఒక రోజు, ఒక వారం లేదా ఒక నెల పాటు మోటివేషన్తో ఉండవచ్చు. కానీ చివరికి వారు సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడి లక్ష్యాన్ని మర్చిపోతారు. స్థిరత్వమే విజయానికి సోపానం. మోటివేషన్ ఒక మెరుపు లాంటిది, కానీ డిసిప్లిన్ అనేది ఒక నిరంతర జ్వాల. గొప్ప విజయాలు సాధించాలంటే తాత్కాలిక మోటివేషన్పై ఆధారపడకుండా నిరంతరం క్రమశిక్షణను అలవర్చుకోవాలి. లెజెండరీ అథ్లెట్లు లెబ్రాన్ జేమ్స్, హుస్సేన్ బోల్ట్, రోజర్ ఫెదరర్, మైకేల్ జోర్డాన్ వీరు ప్రతిరోజు మోటివేషన్తో నిండి ఉండరు. కానీ వారి అలుపెరుగని సాధన వారిని ఛాంపియన్లుగా నిలబెడుతుంది. డిసిప్లిన్ అనేది ఒక అలవాటు. ఇది మనల్ని లక్ష్యాల వైపు నడిపిస్తుంది. మోటివేషన్ ఉన్నా లేకపోయినా ఛాంపియన్ యొక్క నిజమైన లక్షణం డిసిప్లినే. చివరిగా, మీరు ఎల్లప్పుడూ ప్రేరణతో ఉండలేరు. అందుకే మీరు డిసిప్లిన్ని అలవర్చుకోవాలి. డిసిప్లిన్ అనేది మీ యొక్క ఆలోచనలను మీ యొక్క నియంత్రణలోకి తెచ్చుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది. మీరు మీ యొక్క ఆలోచనలను నియంత్రించుకోలేకపోతే మీరు చేపట్టే పనులను కూడా నియంత్రించలేరు. జిమ్ రోహన్ చెప్పినట్లుగా, we must all suffer one of two things, the pain of discipline or the pain of regret. అంటే మనందరం 2 బాధలలో ఒకదానిని అనుభవించాలి. క్రమశిక్షణతో విజయాన్ని చేరడం లేదా వైఫల్యం వల్ల పశ్చాత్తాపం చెందడం. చాయిస్ ఈజ్ యువర్స్. డిసిప్లిన్ ఛాంపియన్ యొక్క లక్షణం. డిసిప్లిన్ అంటే త్యాగం, ఏకాగ్రత, అడ్డంకులను త్రోసిపుచ్చడం. ఇది చాలా కష్టం, కానీ ఇది కలలు కనేవారిని వాటిని సాధించేవారిగా మారుస్తుంది. కాబట్టి మీరు డిసిప్లిన్తో ఉండడం విసుగ్గా, ఉత్సాహం లేకుండా లేదా ఒత్తిడిగా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి, మోటివేషన్ మిమ్మల్ని ప్రారంభించేలా చేయవచ్చు, కానీ డిసిప్లిన్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చివరిగా, మన లక్ష్య సాధనలో మనం రోజు చేపట్టే చిన్న చిన్న చర్యలే గొప్ప విజయంగా మారుతుంది. మీరు నమ్మిన దానికోసం పోరాడండి, పట్టుదలతో కృషి చేయండి. డిసిప్లిన్తో మీ యొక్క లక్ష్యాలను సాధించవచ్చు, మీ యొక్క కలలను నిజం చేసుకోవచ్చు. ఇంకేంటి, క్రమశిక్షణతో ఉండండి, అదరగొట్టండి. మీ జీవితాన్ని మార్చే శక్తి మోటివేషన్లో లేదు, అది మీ యొక్క రోజువారీ అలవాట్లలో ఉంది. ఇప్పుడు ముందుకు వెళ్ళి మీ యొక్క లక్ష్యాలను సాధించండి.